ఎన్ఎస్పి క్యాంప్ రామాలయం ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసం. ధనుసు రాజులోకి సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుర్మాసం అని చెప్పని అన్నారు. ఇది 4 రోజుల మాసం. ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రావటం ఒక్కొక్కసారి మార్గశిర మాసంలో వస్తుంది, ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంది. ఈసారి పుష్యమాసంలో వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా శ్రీమన్నారాయణని శరణు వేడుకుంటే ఆయన పాల సముద్రం నుండి నిద్ర మేల్కొని ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం నుంచి ముక్కోటి దేవతలకి కూడా దర్శనమిచ్చినటువంటి రోజు ఈ రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. అప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి దేవాలయంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం తెరవటం, స్వామివారు గరుడ వాహనాల అలంకృతులై భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ రోజున గనక స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల ద్విగుణీకృతం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది పెద్దల యొక్క ప్రమాణం, శాస్త్ర ప్రమాణం.